వెంకట్ ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ ఆనందానికి అయితే అవధులు లేవు. పార్టీ కార్యకర్తలంతా కూడా సంబరాలు చేసుకున్నారు. డీకే అరుణ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు యు వెంకట్. ఖచ్చితంగా ఢిల్లీ బీజేపీ గెలుపుతో తెలంగాణలో బీజేపీ సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు బీజేపీ వైపుకు చూస్తుంది. దేశం మొత్తం కూడా ఇవాళ బీజేపీ వైపుకు, బీజేపీ పాలన వైపుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అందుకు నిదర్శనంగానే ఢిల్లీ ఎన్నికలంటూ బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అట్లానే బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ గారు. మేడం, ఎట్లా చూస్తారు మీరు? ప్రచారంలో కూడా ఢిల్లీ ప్రచారంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా తిరిగేసి వచ్చారు. ఏ విధంగా అనిపించింది అక్కడ ప్రజలు ముఖ్యంగా ఎట్లా అనిపించింది? ఫల్స్ ఎట్లా అనిపించింది? మాకు చాలా స్పష్టంగా కనిపించింది ఢిల్లీలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని. ప్రజల లోపల కేజ్రీవాల్ పైన వ్యతిరేకత, ప్రభుత్వం పైన వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది ప్రజల లోపల. ఈసారి ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలని ప్రజలు చాలా స్పష్టంగా మాట్లాడారు. మేము వెళ్ళినప్పుడు కూడా కేజ్రీవాల్ మొత్తం మోసం చేసినాడు, చాలా అబద్ధాలు చెప్పినాడు, డెవలప్మెంట్ చేయలేదు, మొత్తం దోచుకున్నాడు, అవినీతి చేశాడనేటటువంటి చాలా ఓవరాల్గా ఓపెన్గా మాట్లాడారు అందరు కూడా అక్కడ. సో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నటువంటి విశ్వాసం మాకుండే. ఈ 10 ఏళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ పరిపాలించింది. ఎట్లా అక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ 3 వర్గాలకు బీజేపీ కొంచెం దూరం ఉంటుంది అనేది కూడా ఒక అపవాదం ఉంది బీజేపీ. ఎట్లా వారిని ఎట్లా ఆకర్షణ చేశారు? ఏ విధంగా ఓట్లను రాబట్టుకోగలిగారు? భారతీయ జనతా పార్టీ ఎవరికి దూరంగా లేదు. కొందరు అపోహలు కలిగించి వాళ్ళను దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అన్ని కులాలకు, అన్ని మతాలకు దగ్గరగానే ఉంటుంది. అందరి అభివృద్ధిని కాంక్షించేటటువంటి పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. కొందరు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి రాజకీయమైనటువంటి అంటే వాళ్ళు వ్యతిరేకము, వీళ్ళు వ్యతిరేకము, వీళ్ళు దూరము, వాళ్ళ దూరము, వీళ్ళు మీకు అనేటటువంటి ప్రచారాన్ని చేస్తారు తప్ప దాంట్లో వాస్తవం లేదనేది స్పష్టమైంది ఇక్కడ కూడా. సో ఢిల్లీ ప్రజల్లో అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు. మరి ఈరోజు గెలిచారు, ఇంత పెద్ద ఎత్తున గెలిచారంటే, ఇంత పెద్ద ఇన్ని సీట్లు 48 సీట్లకు పైగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయంటే కేజ్రీవాల్ స్వయంగా ఓడిపోయిండు, సిసోడియా స్వయంగా ఓడిపోయిండు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఓటమి బాటలో ఉంది. సో దీన్ని బట్టి ఏం స్పష్టమవుతుంది? ప్రజలని ఎప్పుడు కూడా ఎక్కువ కాలం మోసం చేసి మనం గెలవలేము, అవినీతి చేసి ఇంకా మనం కుర్చీలో కూర్చోలేము. ఎంత నీతి మాటలు మాట్లాడినరో, అద్దాల భవనాలు నిర్మించుకొని లిక్కర్ స్కామ్లో వేల కోట్ల రూపాయల యొక్క స్కాములు చేసి వాళ్ళు ప్రజలకు మేము న్యాయం చేస్తాము, మళ్ళీ మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాము అంటే ప్రజలు దానికి సిద్ధంగా లేరు. అటువంటి పరిపాలనలో వాళ్ళు ఉండడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి మోదీ గారి పరిపాలన కావాలి మాకు. కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలి. మా ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి కావాలి. అభివృద్ధికి నోచుకోవాలి. 10 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేదు, తాగునీళ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కరెంటు లేదు, చాలా వాళ్లలో పోతాయి. అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మాకు డెవలప్మెంట్ కావాలి. మేము కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో జీవించాలి. పరిశుభ్రమైనటువంటి ఏరియాస్ కూడా మంచి డెవలప్ కోరిక, ఆకాంక్షతో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ మన దేశ రాజధానిలో కూడా ఈరోజు అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అక్కడ ఉన్న కేజ్రీవాల్ గారు ఎన్ని మాటలు చెప్పిండు, ఎన్ని నీతి వాక్యాలు చెప్పిండు. మరి అభివృద్ధి అంత అన్యాయమా? అంటే అవినీతికి ఏమో పెద్ద ఎత్తున అవినీతి చేయడానికి డబ్బులు వస్తాయి, కానీ అభివృద్ధికి మాత్రం డబ్బులు రావా? సో ఈరోజు వాళ్ళు ప్రజలని మోసం చేసి ఇంతకాలం అధికారంలో ఉన్నారు. ఇవాళ ప్రజలన్నీ గ్రహించిండ్రు, వాళ్ళ యొక్క అధికారాన్ని తిరస్కరించిండ్రు, వాళ్ళ యొక్క పరిపాలనను తిరస్కరించిండ్రు. అంటే ఒక అభివృద్ధిపరమైనటువంటి దేశం కోసం, ఈ ప్రజల కోసం అహర్నిశలు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడం వల్ల చాలా ఎంత జోష్ వాళ్ళ లోపల, ఎంత జోష్ మేము చూస్తే కనుక ఎంత ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొన్నారంటే, క్యాంపెయిన్లో కూడా వాళ్ళు అంత ఉత్సాహంతో పాల్గొన్నారు. ఏంటి మేడం, ఢిల్లీలో ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ మీద వచ్చినటువంటి అవినీతి మరకలు అనుకోవచ్చా, లేదంటే కూటమి వైఫల్యం అనుకోవచ్చా, లేదంటే మీరు చెబుతున్న విశ్వాసం అనుకోవచ్చా? ఎట్లా అంచనా వేయాలి ఓవరాల్గా ఢిల్లీ? కూటమి ఏముంది, కాంగ్రెస్ ప్రత్యేకంగా నిలబడేది. కాంగ్రెస్ కూడా అక్కడ జీరో అయిపోయింది. ఇప్పుడు కేజ్రీవాల్ మీద ప్రజలకు ఎవరికి విశ్వాసం లేదు. విశ్వాసాన్ని కోల్పోయింది కేజ్రీవాల్ ప్రజల లోపల. వాళ్ళకి విశ్వాసం అంతా మోదీ గారి మీద ఉంది, భారతీయ జనతా పార్టీ మీద ఉంది. ఆ విశ్వాసంతోనే ఇప్పుడు అక్కడ గెలిపించినారు. ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి ఈ యొక్క రాజధానిని డెవలప్ చేస్తారని విశ్వాసంతోనే గెలిపించిండు మోదీ గారిని. మరోవైపు ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు
రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం? తప్పకుండా ప్రజలు కూడా ఆలోచిస్తారు, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇక్కడ కూడా మార్పు రావాలని ఆలోచించాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చాలా ఈ రాష్ట్రంలో పడాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి ప్రజలు. అందరూ అక్కడ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ అందరూ విద్యావంతులే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నేను మీ ద్వారా కోరుతున్నా. ఖచ్చితంగా ఇవాళ వారు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంలో మధ్యతరగతి వారికి, ఉద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగులకు ఇవాళ పెద్ద ఎత్తున లబ్ధి పొందబోతున్నారు. వాళ్ళు ట్యాక్స్ ద్వారా 12 లక్షలు 12 lakhs వరకు ట్యాక్స్ లేకుండా ఎగ్జామ్షన్ ఏదైతే ఇచ్చిందో ఒక్కొక్క ఫ్యామిలీ, ఒక్కొక్క ఉద్యోగి 5 లక్షల రూపాయల వరకు వాళ్ళు మిగిల్చుకోగలుగుతారు. సో అంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మరి మధ్యతరగతి వారికి, మధ్యతరగతి కంటే కింద తరగతి వారికి కానీ, ఉద్యోగులకు కానీ, అదేవిధంగా బయట ప్రైవేట్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కానీ ఇదంతా పెద్ద ఎత్తున లబ్ధి జరగబోతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకుని తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను. మేడం, మీరు మాత్రం విశ్వాసం అంటున్నారు మేడం, ప్రధానంగా మీ మీద వినిపిస్తూ ఉంది, తోటే మోడీకి పట్టం కట్టారని చెప్తున్నారు. కానీ అటువైపు గ్లోబల్ ప్రచారంలో లేనిది ఉన్నట్టుగా కూడా ప్రచారం చేసి ఓట్లు రాబట్టుకున్నారు. ఒక గందరగోళం సృష్టించడంలో బీజేపీ సక్సెస్ అయిందనే విమర్శ కూడా మీ మీద బలంగా వినిపిస్తూ ఉంది. ఓడిపోయిన వాళ్ళు ఏదో విమర్శ చేయాలి కదా, ఓడిపోయినప్పుడు ఏదో విమర్శ చేయాలా, చేస్తారు. దాని ప్రజలేమి గుడ్డోళ్ళు కాదు, ప్రజలేమి ఇన్నోసెంట్లు కాదు. ఓటేసే ప్రతి ప్రజలు తెలివైన వాళ్ళే, ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలకు బాగా తెలుసు. కేటీఆర్ అంటున్నారు మేడం, బీజేపీ రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఢిల్లీలో బీజేపీని గెలిపించినందుకు రాహుల్ గాంధీ కృతజ్ఞత అని చెప్తున్నారు. అంటే బీజేపీ అక్కడ బలం లేదా? అంటే కేటీఆర్ మాటలు ఎట్లా? అది కేటీఆర్ని అడగండి, అది కేటీఆర్ని అడిగితే తెలుస్తుంది ఎందుకన్నాడో ఏమన్నాడో. అది కేటీఆర్ కామెంటు, కేటీఆర్ ఆలోచన. ఆడ భారతీయ జనతా పార్టీ గెలిచింది, కాంగ్రెస్ కూడా 0. కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల విశ్వాసం కోల్పోయింది. ప్రజల విశ్వాసం అంతా ఈరోజు మోదీ గారి పైన ఉంది, భారతీయ జనతా పార్టీ పైన ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎక్కడ కూడా మోదీ గారికి అంటే ఈయన సమానము, ఈయన సూట్ అంటే మోదీ గారికి ఈయన కాంపిటేటివ్ ఉన్నటువంటి ఎక్కడ భావన లేదు, ఫీలింగే లేదు. సో మోదీ గారికి ఈరోజు ప్రధాన ప్రతిపక్షంలో పలానా వాడు చాలా గట్టి ప్రధాన పక్షంలో నాయకుడు ఉన్నాడని చెప్పేటట్టు పరిస్థితే లేదు. ఇది ఖచ్చితంగా బీజేపీ విశ్వాసం మీదనే ఢిల్లీ ప్రజలు బీజేపీకి ఓట్లు